నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ప్రభుత్వం ప్రకటన. మాజీ మంత్రి కొడాలి నాని కేసులో 41A ఇవ్వండి హైకోర్టు. గాజాపై అగ్నివర్షం, 40 మంది మృతి. ప్రముఖ సింగర్ ఇంట విషాదం, గుండెపోటుతో భర్త కన్నుమూత. హామీలను అమలు చేయకపోతే సామాన్యుడి గొంతుకై వైఎస్ జగన్ విజృంభిస్తారు. సీఎం చంద్రబాబుకి మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరిక. ఏపీలో బీజేపీ మిత్రపక్షాలను బతకనివ్వదు, సిపిఐ అగ్రనేత నారాయణ. అమెరికాలో తెలుగు స్టూడెంట్ మృతి, మింగేసిన జలపాతం. 25,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సిందే, ఆర్ కృష్ణయ్య. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళతో అసభ్య ప్రవర్తన, శాలి గౌరారంపై ఎస్ఐ ప్రవీణ్ పై బదిలీ వేటు. పాఠశాలలను నిర్లక్ష్యం చేయొద్దు, మాజీ మంత్రి హరీష్ రావు. మందు పార్టీతో ఓటర్లకు కృతజ్ఞతలు, మనిషికో సీసా పంపిణీ చేసిన బీజేపీ ఎంపీ. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ వాస్తవమే, రీటెస్ట్ చివరి చాయిస్, సుప్రీంకోర్టు. భారత్కు శ్రీలంక షాక్, నిఘా నౌకలపై నిషేధం ఎత్తివేత. టీడీపీ ప్రయోజనాలే రహస్య అజెండాగా చంద్రబాబు తెలంగాణ పర్యటన, విజయశాంతి. ప్యారిస్ ఒలింపిక్స్ లో ఫ్లాగ్ బేరర్ గా సింధు, కేంద్రం ప్రకటన. విమానంలో ఘర్షణకు దిగిన ప్రయాణికులు, అత్యవసర ల్యాండింగ్ చేసిన విమానం. కడపకి ఉప ఎన్నిక వస్తే ప్రచారం చేస్తా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బెయిల్ ఇచ్చిన తర్వాత నిఘా రాజ్యాంగ వ్యతిరేకం, సుప్రీంకోర్టు స్పష్టం. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్, క్షణాల్లో 3 లక్షల కోట్లు కోల్పోయిన మదుపర్లు. తెలంగాణ డిఎస్సి పరీక్షలపై విద్యాశాఖ కీలక నిర్ణయం, షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు. పెద్దిరెడ్డి అడ్డాలో షాక్, అర్ధరాత్రి ఇండోర్ స్టేడియం నేలమట్టం, జేసీబీలతో ధ్వంసం. హద్దు దాటొద్దు, జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్. విడిపోకుండా ఉంటే నా జీవితం మరో సావిత్రిలా అయ్యేది, సినీ నటి సమంత సంచలన వ్యాఖ్యలు. భారత్ అభివృద్ధి చూసి ప్రపంచం నివ్వెరపోతోంది, ప్రధాని నరేంద్ర మోదీ.